ధ్యాన మిత్రులారా, పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియోను చూడాలనుకుంటున్నారా? అయితే తప్పనిసరిగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సంకల్ప ధ్యానంలో భాగంగా ఈరోజు మనం కొత్తగా ధ్యానంలోకి వచ్చేవారి కోసం, ప్రతిరోజు ధ్యాన సాధన కోసం మనం సంకల్ప ధ్యానం చేద్దాం. ఫ్రెండ్స్, గతంలో కొత్త వారి కోసం ఒక సంకల్ప ధ్యానం అందించడం జరిగింది. దాని కొరకు పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మరి ధ్యానము చేయాలని ఉంటుంది, కానీ మరి కూర్చోగానే కళ్ళు తెరవాలని అనిపిస్తుంది. మరి అలా కొత్త వారికి సాధనలో ముందుకు సాగేందుకు కొరకు ఈ యొక్క సంకల్ప ధ్యానాల ద్వారా మొదటగా సాధన కోసం కూర్చోగలగడం వస్తుంది. తర్వాత నెమ్మదిగా ప్రాణశక్తి ఆవాహనము, చక్కని ధ్యాన అనుభవాలు, చక్కని మరి స్వభావంలో మార్పులు, సంకల్ప శక్తి పెరగడం, నైపుణ్యం పెరగడం, ఇలా ఎన్నో లాభాలు మరి వారి జీవితంలో వారు అందుకోవడం సాధ్యపడుతుంది. ఇవన్నీ అందుకోవాలంటే ముందు సాధనకి ప్రతిరోజు కూర్చోగలగాలి. అలా కూర్చోవడానికి తోడ్పడేటువంటి ఒక చక్కని ప్రక్రియ సంకల్ప ధ్యానం. సో ఫ్రెండ్స్, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. కుర్చీలో కానీ, నేల మీద కానీ, సోఫాలో కానీ, గోడకు ఆనుకొని కానీ, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు మరి గోడకు ఆనుకొని కాళ్ళు చాపుకొని కూర్చోవచ్చు. బెడ్ మీద కానీ, నేల మీద కానీ ప్రశాంతంగా కూర్చోండి. ఫ్రెండ్స్, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకోండి. ఇప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు మనకి. హాయిగా కళ్ళు మూసుకొని కూర్చున్నాం, విశ్రాంతిగా కూర్చొని ఉన్నాం. మీ శరీరంలో సహజంగా జరిగే శ్వాసను గమనించండి. లోపలికి వచ్చే గాలి, వెలుపలికి వెళ్ళే గాలి జస్ట్ అలా గమనించండి ఫ్రెండ్స్. మీ లోపలికి వచ్చే గాలి చల్లగాను, వెలుపలికి వెళ్ళే గాలి వెచ్చగాను ఉండడం
దయచేసి గమనించండి. మీకు వినబడుతున్న ఆ బయటి శబ్దాలను ఒక్క క్షణం గమనించి తిరిగి మీ శరీరంలో సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ కూర్చోండి ఫ్రెండ్స్. అనేకమైన శబ్దాలు బయట నుంచి వినబడ్డం సహజం, కానీ మన ధ్యాస శ్వాస మీదనే ఉంచుతారు. మీ లోపల అనేకమైన ఆలోచనలు రావడం చాలా సహజం మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో గుర్తు వస్తుంటాయి, చేయాల్సిన పనులు గుర్తు వస్తుంటాయి. ఆ గుర్తొచ్చిన పనులను, ఆలోచనలను జస్ట్ గమనించండి. తిరిగి మీ ధ్యాసను మీ శరీరంలో సహజంగా జరుగుతున్న శ్వాస మీదనే ఉంచండి.
మరల మరల వస్తున్న ఆలోచనలను గమనించడం ద్వారా మీ ఆలోచనల ప్రభావం తగ్గుతుంది. పూర్తి ఎరుకతో గమనించండి. పూర్తి అవేర్నెస్తో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉండడమే ఎరుక. మరల శ్వాస దగ్గరకు వచ్చేయండి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడికో వెళ్ళడం మనసు చేసేటువంటి పని. అక్కడి నుంచి మళ్ళీ మనం ఈ శరీరంలో అప్రయత్నంగా జరుగుతున్న ఆ శ్వాస దగ్గరికి వచ్చేద్దాం. సాధనమున పనులు సమకూరు ధర్మం. ప్రాక్టీస్ మేక్స్ ఎ పర్సన్ పర్ఫెక్ట్, మై డియర్ ఫ్రెండ్స్. పూర్తిగా మీ శ్వాసతోనే ఉండండి. కాసేపు మీ పేరు, ఊరు, స్థితి అన్నీ మర్చిపోండి మై డియర్ ఫ్రెండ్స్. మీ గతం గురించి, భవిష్యత్తు గురించి పూర్తిగా మర్చిపోండి. నిద్రలో ఎలాగైతే అన్నీ మర్చిపోతామో అలా కాసేపు ఈ ధ్యాన ప్రక్రియలో అన్నీ మర్చిపోదాం. ప్రక్కవారి గురించి మర్చిపోదాం. పగవారి గురించి మర్చిపోదాం. ఇంట్లో వాళ్ళ గురించి మర్చిపోదాం.
మన గురించి కూడా మనం మర్చిపోతాం. కాసేపు హాయిగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. మీ లోపల గుర్తొస్తున్నటువంటి బాధ, వేదన, ఆలోచన అన్నింటినీ వదిలి మరల మీ ఆత్మను మీకు దర్శింపజేసే శ్వాసను గమనించండి ఫ్రెండ్స్. మీ శ్వాసను గమనించడం ద్వారా కాసేపు మీతో మీరు పూర్తిగా ఉండండి. మీలో ఏర్పడుతున్న శూన్య స్థితిని, ఆలోచనలు లేని ప్రశాంత స్థితిని గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచనలు తగ్గే కొద్దీ అపారమైన ప్రాణశక్తి మీ శరీరంలో ప్రవహిస్తుంది. ఆ శక్తి మీ శరీరంలోని అన్ని నాడులను శుద్ధి చేస్తుంది.
శరీరంలో ఎక్కడైతే ప్రాణశక్తి తక్కువగా ఉందో అక్కడంతా ప్రాణశక్తి సంపూర్ణంగా నిండుతోంది. శరీరము చాలా తేలికగా ఆరోగ్యంగా ఉన్నట్లు గమనించండి. ఆలోచనలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. పూర్తిగా తగ్గిపోయి మనస్సు శూన్యమైపోయింది, మహాశూన్యమైపోయింది. ఏ ఒక్క ఆలోచన లేదు. లోపల ఓ నిశ్శబ్ద సంగీతం. ఆ నిశ్శబ్దంతో, ఆ శూన్యంతో, ఆ ప్రశాంతతతో ఉండండి ఫ్రెండ్స్. మీ శరీరంలో తల నుంచి కాళ్ళ వరకు లోపల ఎలా ఉందో, ఏం జరుగుతుందో గమనించండి. జస్ట్ అలా గమనించండి ఫ్రెండ్స్. చూడండి లోపల ఏం జరుగుతుందో. కదలకుండా శరీరానికి, ఆలోచనలు రాకుండా మనసుకి విశ్రాంతినిస్తున్నాం. విశ్రాంతి ద్వారా శరీరము, మనస్సు మరింత శక్తివంతం అవుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. దానిపైనే ధ్యానం. ధ్యానం అంటే విశ్రాంతి.
సాధనలో ప్రారంభ దశలో మనసు తొందర పెడుతుంది త్వరగా కళ్ళు తెరవాలని. బట్ సాధనమున పనులు సమకూరు ధరలో. ప్రాక్టీస్ మేక్స్ ఎ పర్సన్ పర్ఫెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. లక్ష ఆలోచనలు వచ్చిన కళ్ళు తెరవరాదు, చేతి వేళ్ళు తీయరాదు. నిజానికి ఇక్కడ ఏ సాధన లేదు మై డియర్ ఫ్రెండ్స్. మనం హాయిగా విశ్రాంతిగా కూర్చుని ఎరుకతో అన్నీ తెలిసే స్థితిలో నిద్రిస్తున్నాం, విశ్రాంతి తీసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. చాలా సులభమైనటువంటి సాధన కాని సాధన, విశ్రాంతితో కూడిన సాధన, ఎరుకతో కూడిన నిద్రే ధ్యానము మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం అంటే ఎరుకతో కూడిన నిద్ర. గొంగళి పురుగు ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరినీ కలవలేదు, ఉన్న చోటనే ఊరక అలా ఉన్నది. Be still, do nothing, stay calm. Be still, do nothing, stay calm. Simply observe your natural breath, my dear friends, my dear masters, and my dear girls. అందమైన సీతాకోకచిలుక రూపం, జీవితం గొంగళి పురుగు స్వంతమైన మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం ద్వారా మనము కూడా ధ్యానములో ఉందాం. గొంగళి పురుగులాగా మనం కూడా ధ్యానములో ఉందాం ఫ్రెండ్స్.
మీ శ్వాసను గమనించే కొద్దీ నెమ్మదిగా ఆలోచనలు తగ్గుముఖం పట్టి పూర్తిగా ఆలోచనలు శూన్యమయ్యి మీ లోపల ఒక గమనిక స్థితి, ఒక ఎరుక స్థితి ఏర్పడి మీ యొక్క ఎమోషన్స్ మీద మొదలైన అన్ని రకాలైన భావ ఆవేశాల మీద నెమ్మదిగా పట్టు ఏర్పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ భావ ఆదేశాలు మీ ఆధీనంలో, స్వాధీనంలో, కంట్రోల్లో ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరూ కళ్ళు తెరవరు, కేవలము శ్వాస మీద ధ్యాస. ఫ్రెండ్స్, ఉష్ణం ద్వారా బొగ్గు వజ్రమైనట్లు ధ్యానం ద్వారా కోపం కరుణ అవుతుంది, పగ ప్రేమ అవుతుంది, ద్వేషం దీవెన అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాం. భావ ఆవేశాలు ఎంత అదుపులో ఉంటే మన శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కేవలం శ్వాస మీద ధ్యాస. కళ్ళు తెరుచుకున్నప్పుడు ఏ శ్వాస అయితే ఉందో దానిని కళ్ళు మూసుకొని జస్ట్ గమనిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. చాలా సులభం. ఫ్రెండ్స్, ధ్యానంలో మీ ఎమోషన్స్ని గమనించండి. మీ లోపల కలుగుతున్న భావ ఆవేశాలను గమనించండి. మీరు గమనించే కొద్దీ అవి మాయమవుతాయి. గమనించే కొద్దీ గమనించబడేది మాయమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు కోపాన్ని గమనిస్తే కోపం మాయమవుతుంది. మీ లోపల కలుగుతున్న అసహనాన్ని, ద్వేషాన్ని గమనిస్తే, భయాన్ని గమనిస్తే ఆ భయం మాయమైపోతుంది, ద్వేషం మాయమైపోతుంది, అసహనం మాయమైపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. గమనిక అన్నది ఒక అద్భుతమైనటువంటి చికిత్స, ఒక వైద్యం. జస్ట్ అలా గమనించండి.
ఫ్రెండ్స్, మీ లోపల అలా చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. జస్ట్ మీ లోపల ఏం జరుగుతుందో అలా గమనిస్తూ ఉండండి. తద్వారా రోజు రోజుకి మీ ఆవేశాలకు స్పందించే తీరు ఆరోగ్యకరంగా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. రకరకాలైనటువంటి ఆవేశాలకు మన యొక్క రియాక్షన్స్ నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. మన యొక్క విపరీత స్పందన నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, శ్వాసను గమనిస్తూ మీతో మీరు ఉండే కొద్దీ మీ రోజువారీ పనులు, లక్ష్యాలు, ఇతరులతో మీ సంబంధాలు అప్రయత్నంగా మెరుగుపడడం మొదలవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఏ ఆలోచనకు, ఏ ఆవేశానికి, ఏ భావానికి స్పందించకండి. తెరపైన బొమ్మలను, సినిమాను ఎలా వినోదంగా గమనిస్తామో అలా మీ లోపల జరుగుతున్నటువంటి దాన్ని జస్ట్ అలా గమనించండి, అలా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. శ్వాసను గమనించే కొద్దీ
ఆలోచనలు తగ్గుతాయి. అంటే మనసు ప్రశాంతము, శూన్యము అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మనసు ఖాళీ అయితే బుద్ధి వికసిస్తుంది, బుద్ధి ప్రకాశిస్తుంది. మీ అన్ని సమస్యలకు పరిష్కారం మీ అంతరంగము అద్భుతంగా మీ బుద్ధి ద్వారా అందిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాం, ససేమిరా కళ్ళు తెరిచాం, కేవలం శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చోండి, అలా కూర్చోండి. ఆలోచన వస్తే శ్వాసను గమనించండి. ఫ్రెండ్స్, ఇంత సులభమైన, సరళమైన, ఉన్నతమైన విశ్రాంతి మనం తీసుకుంటున్నందుకు మనల్ని మనం అభినందించుకుందాం. ఇలా అనుకుందాం ఫ్రెండ్స్, ప్రతిరోజు 2 సార్లు నా వయస్సు ఎంతో అన్ని నిమిషాలు తప్పనిసరిగా తీరిక ఉన్నప్పుడు ఈ విశ్రాంతి సాధన తప్పనిసరిగా చేస్తాను. నా ఆరోగ్యం కోసం, నా మనశ్శాంతి కోసం నేను తప్పనిసరిగా ఈ యొక్క మానసిక విశ్రాంతి సాధన, ఈ ధ్యానాన్ని తప్పనిసరిగా చేస్తాను. నా ఆరోగ్యానికి, నా ఆనందానికి, నా ఐశ్వర్యానికి నాదే బాధ్యత. వీటి కోసం నేను నా యొక్క ఉద్యోగం, సంసారము, వ్యాపారం పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నానో అదే శ్రద్ధ ప్రతిరోజు ఈ సాధనపై కూడా చూపుతాను. తప్పనిసరిగా ఈ సాధనను నా యొక్క రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటాను.
వయస్సు పెరిగే కొద్దీ ఈ సాధన నా శరీరాన్ని ఆరోగ్యంతోనూ, యవ్వనంతోనూ, సౌందర్యంతోనూ, మరి నా మనస్సుని శాంతి సంతోషాలతోనూ, నా జీవితాన్ని సమృద్ధితోనూ, సంపదతోనూ నింపుతుందన్న విశ్వసత్యాన్ని ప్రతిరోజు గుర్తుంచుకుంటాను. ఫ్రెండ్స్, ససేమిరా కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చున్నాను. కేవలం శ్వాస మీద ధ్యాస. ఫ్రెండ్స్, శరీరానికి విశ్రాంతి ధ్యానం, మనసుకు ప్రశాంతి ధ్యానము, బుద్ధికి క్రాంతి ధ్యానము, ఆవేశాల అదుపుకు ధ్యానము, భయాల నుంచి బయటపడేందుకే ధ్యానము, బాధల నుంచి విముక్తి పొందేందుకే ధ్యానము. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చాలా సులభం. కేవలం శ్వాస మీద ధ్యాస. ససేమిరా కడుతూ హాయిగా కూర్చుంటాం. మనతో మనం ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆఖరి 3 నిమిషములు ససేమిరా కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చుందాం. మై డియర్ ఫ్రెండ్స్, బాగా రిలాక్స్డ్గా ఫీల్ అవ్వండి. మీ శరీర భాగాలన్నీ చక్కగా విశ్రాంతి స్థితిలో ఉన్నట్లుగా ఊహించుకోండి. మీ తల నుంచి కాళ్ళ వరకు అన్ని శరీర భాగాలు చాలా హాయిగా విశ్రాంతిగా అవి రిలాక్స్ అవుతున్నట్లుగా గమనించండి. ఫ్రెండ్స్, జస్ట్ గమనించండి. తల, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, అలా ప్రతి ఒక్క శరీర భాగం హాయిగా విశ్రాంతిగా రిలాక్స్ అవుతున్నట్లుగా గమనించండి.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ చేతి వేలు చివరను మీ కళ్ళ మీద ఉంచుకోండి. ఒక 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతి వ్రేళ్ళు తీసి నెమ్మదిగా కళ్ళు తెరవండి మై డియర్ ఫ్రెండ్స్. చూశారు కదా ధ్యానం ఎంత సులభమో. హాయిగా కూర్చొని చక్కగా ఈ గైడెడ్ మెడిటేషన్ సంకల్ప ధ్యానాన్ని మీరు ప్రతిరోజు రోజుకు 2 సార్లు మీకు తీరిక ఉన్నప్పుడు ఒక్క 40 రోజులు సాధన చేయడం ద్వారా ఈ ధ్యానము మీ యొక్క జీవితంలో భాగం అయిపోతుంది. ఎప్పుడైతే ప్రతిరోజు ధ్యానం చేస్తుంటామో ధ్యానం ద్వారా చక్కని ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, సంకల్ప శక్తి, అందరి పట్ల సమదృష్టి, చేసే పనిలో నైపుణ్యము, ఇలా ఎన్నో చక్కని లాభాలు. భయాలు పోవడము, ఆవేశాలు అదుపులో ఉండడము, విశ్రాంతిగా పనిచేయడము, ఇలా సకల లాభాలు సొంతమవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. కనుక తప్పనిసరిగా ఒక 40 రోజులు మీరు ఏ టైంలోనైనా ATM ఎనీ టైం మెడిటేషన్, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, భోజనానికి ముందు, తర్వాత, నిద్రకు ముందు, తర్వాత, స్నానానికి ముందు, తర్వాత, మీ ఇష్టం ఎప్పుడైనా చక్కగా ధ్యానం చేయండి ఫ్రెండ్స్. APM ఎనీ ప్లేస్ మెడిటేషన్, ఎక్కడైనా కూర్చొని చక్కగా ధ్యానం చేయండి. AOM ఎనీ వన్ మెడిటేషన్, ప్రతి ఒక్కళ్ళు అర్హులు మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేసి మీ జీవితం ఆనందమయం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రాఘవేంద్రరావు నాయుడుపేట. థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహా పిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్నదానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య, మానసిక, ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో, వీడియో, వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్, డార్మెటరీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన, వస్తు, సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు: మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్, జై హో పితామహ పత్రిజీ.